ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై నెలలో 17, 18, 19 తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఈ 3 రోజులు మీరు చేయవలసినటువంటి పనులు, అలాగే మీరు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అసలు ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 2, 3 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ 3 రోజులు తప్పకుండా దొరుకుతుంది. మంచి అనుకూలమైనటువంటి రోజులుగా ఈ 3 రోజుల్ని చెప్పుకోవచ్చు. అయితే ఒక రోజు కొంచెం మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ మిగతా రోజుల్లో చక్కని మంచి ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఏవీ లేకుండా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు చెప్పడం అనేది వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దాని వలన వీరిని చాలా మంది ఇష్టపడతారు. వీరి మాటలలో చాలా గొప్పదనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎవరిని కూడా మోసం చేయరు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అనుభవించారు. అయితే శివానుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే వీరు ఎప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుండి కష్టాలు, నష్టాలు, అలాగే ఎవరు ఎలాంటి వారు, ఏంటి, ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు అనేది గమనించడంలో వీరు ముందుంటారు. కాబట్టి అందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పవచ్చు. వీరి మాటల్లో చాలా గొప్పదనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎవరికి కూడా కంటికి అంటే తెలిసినంత వరకు అయితే ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు మోసం చేసినటువంటి తాలూకా లేదండి. చాలా మంచి మనసు ఉంటుంది. అలాగే అందరితో కూడా చాలా బాగుంటారు. అందరిలో కూడా మేము బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి అని కోరుకునే తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని కలిగించేటటువంటి మాటలు కానీ, స్వభావం కానీ వీరికి ఉండదు. అలాగే ఎదుటి వారిని బాధ పెట్టేటటువంటి మాటలు కూడా వీరు మాట్లాడరు. అలాగే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలను అనుభవించారు. కాబట్టి వీరికి జీవితం అనేది ఎలా ఉంటుంది, అందరిలో ఎలా ఉండాలి అనే విషయం బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరితో ఎలా నడుచుకోవాలి, సమాజానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి విధంగా కూడా వీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అనుకుంటారు. అలాగే వీరికి మంచి జీవితం కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం వస్తూ ఉండడం వలన జీవితం మీద విరక్తి చెంది ఈ జీవితం అవసరమా అనేటటువంటి ఆలోచనలు కూడా వీరికి లేకపోలేదు. కుటుంబంలో అందరూ కూడా ఈ 3 రోజుల్లో చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఎందుకంటే మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోరు. బాగా ఆలోచించుకొని మరీ నిర్ణయం తీసుకుంటారు. అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకొని ఎక్కువగా ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎటువంటి అదృష్టం రాబోతుంది, అలాగే మీరు ఆ స్త్రీని ఎలా తెలుసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఈ 3 రోజుల్లో మీకు విజయం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో అయితే సకల సంపదలు కలుగుతాయి. అలాగే
ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు రావడం కూడా మీరు చూస్తారు. మంచి శుభవార్తలను కూడా వినగలుగుతారు. రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలనేవి కలుగుతాయి. అలాగే ఒక స్త్రీ అనేది ఎవరు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. ఈ రాశి వారికి జాలిగుణం అనేది అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి అనే తపన వీరిలో ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. ఇక వీరికి ఏ ఆపద వచ్చినా వీరందరికీ కూడా తోడుగా ఉంటామని అనుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత మందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి సంకల్పం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభించక చాలా కాలం నుండి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది కూడా రాబోతుందని చెప్పుకోవచ్చు. అందుకోసం వీరు పడినటువంటి శ్రమను కూడా మర్చిపోతారు. ఎందుకంటే అంతటి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అనుకూలమైనటువంటి జీవితం మీకు తప్పక లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, తల్లిదండ్రులను, భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటాడు. మేము ఇంత కష్టపడుతున్నాం వారి కోసమే కదా అనేటటువంటి భావనతో ఎంత కష్టాన్నైనా ఇష్టంగా చేస్తారు. అలాగే వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. వారికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన అందరి యొక్క మనస్తత్వం, అందరి యొక్క బాధ అంటే వారి సమస్యకు ఉండేటటువంటి బాధ ఎలా ఉంటుందనేది వీరికి బాగా తెలుసు. కాబట్టి అందరినీ కూడా అర్థం చేసుకొని ప్రవర్తిస్తారన్నమాట. ఎంతో కష్టంగా వీరి జీవితం అనేది ఇప్పటి వరకు సాగిపోయింది. ఇక ముందు మాత్రం ఇంతకు ముందు జరిగిందంతా కూడా ఒకటి, రాబోతున్నటువంటి రోజుల్లో జరగబోయేది ఇంకొకటి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాలం కలిసి రాబోతుంది. కాలం కలిసొస్తుంది అంటూ ఉంటాం కదా! అలా అన్నమాట. అటువంటి మంచి కాలం అనేది మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండడం మీరు చూస్తారు. అలాగే ఇప్పటి నుండి కూడా మీకు మంచి రోజులొస్తాయని చెప్పుకోవాలి. మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా దగ్గరగా ఉంది. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశివారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు రావడం చూస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా మీకు ఎక్కడా కూడా ఈ 3 రోజుల్లో అయితే కనిపించవు. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. అలాగే మీ పని వలన మంచి ప్రమోషన్స్ కూడా మీకు చేతికి వస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభించనుంది. అలాగే ఈ రాశి వారికి సున్నితమైనటువంటి మనసు ఉంటుంది కాబట్టి ఒకరి పైన ఎప్పుడు కూడా కుళ్ళు, కుతంత్రాలు, జెలస్ లాంటివి వారిని ఎప్పుడు కూడా చూడడం గాని ఎదుటి వారిని జరగదు. అందరూ బావుండాలని చెప్పే కోరుకుంటారు. ఇక వీరికి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి వివాహం చేసుకుందామని కూడా అనుకుంటారు. అటువంటి ప్రేమికుల పరంగా కూడా ఈ 3 రోజుల్లో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఈ రాశి వారికి అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. అంటే మీ బంధం మరింత ఎక్కువగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకు చక్కగా సుముఖం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. మీ యొక్క ప్రేమ కూడా మంచి బాటలో మీకు ప్రేమ లభిస్తుందన్నమాట. అలాగే స్నేహం అనేది కూడా స్నేహ బంధానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే చూసుకున్నట్లయితే అఖండ అదృష్టం అనేది మీరు చేసినటువంటి పనుల్లో మీరు చూస్తారు. మీ జీవితం అనేది చాలా కొత్తగా మారుతుందని చెప్పవచ్చు. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఒక స్త్రీ అనేది వచ్చి వెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి. మరి అసలు ఆ స్త్రీ ఎవరు? మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు కదా! మరి మన ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేటటువంటి స్త్రీ ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి తప్ప మరి ఎవరుంటారు? మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని
ఆగమనాన్ని మనం కనుక చేసుకొని ఆ తల్లి అనుగ్రహానికి కనుక పాత్రులమయ్యామంటే మనకి లేనిదంటూ ఏది ఉండదు. ఆ అమ్మ అనుగ్రహం అనేది పొందిన వారికి ప్రతి ఇంట్లో కూడా అన్నింట శుభం అనేది చేకూరుతుంది. కాబట్టి మీరు ప్రతి శుక్రవారం అంటే ప్రతిరోజు కూడా కుదరకపోయినా ఇంటికి చక్కగా కూడా శుక్రవారం నాడు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని అమ్మవారిని అర్చించండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ప్రతి శుక్రవారం గోమూత్రంతో ఇంటినంతా ప్రోక్షణ చేసుకోండి. జీవితంలో మీకు తిరుగనేది ఉండదన్నమాట. అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. ధనవర్షం కురవడం అంటే ఒక్కసారిగా ఏదో వర్షం పడినట్లుగా ఏదో కాసులు రాలవండి. మనకు సంబంధించినటువంటి విషయాలకు అలాగే మనకు కావలసినటువంటి ధనం అనేది మనకి చేతికి సమయానికి అంది వస్తుందని అర్థం చేసుకోవాలి. మన అవసరాలకు సరిపడా అలాగే మనకు ఏదైనా ఒక రూపాయి దాచుకోవాలి అన్నంత స్తోమత వరకు మనకి ఏ లోటు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు అని అర్థం. మనం ఇష్టంగా ఏవైతే కోరుకుంటామో అవి మనకి లభిస్తాయని అర్థం. ఇటువంటివన్నీ కూడా అదృష్టంగా చెప్పుకోవాలి. కాబట్టి ఒకసారి ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టిందంటే మనకు వచ్చేటటువంటి ఆ అదృష్టాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు చిన్న చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోవడం మీరు చూస్తారు. కుటుంబంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మనం ఏంటంటే ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నప్పుడు మన ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఏర్పడుతుంది. దాని ద్వారా మనకి తెలియనటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అంటే హాయిగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటిని అలా చూసుకొని ఇంట్లో చక్కగా దీపం వెలిగించిన తర్వాత మనకి ఏదో ఒక తెలియని శక్తి అనేది ఉంటుంది. అలా ఒక శక్తి మనల్ని ఆవహించిందేమో అన్నట్లుగా మన మనసుకి ఏర్పడుతుంది. మన భావన అంత ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకొని ప్రతిరోజు కూడా ఇలా ఉండడం వలన ఆటోమేటిక్‌గా ఒక పాజిటివ్ అనేది మన ఇంట్లో ఉంటుంది. అలా ప్రతి అంటే రోజు చేయడానికి వీలు కాకపోయినప్పటికిని శుక్రవారం నాడు లేదంటే శనివారం, సోమవారం ఇలా మీ ఇంట్లో విశేషమైనటువంటి మీకు నచ్చినటువంటి ఏ వారంలో కొన్ని రోజులైనా పూజలు చేసుకోండి. చక్కగా ఇంట్లో ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మకు అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని కోరుకోవాలి. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ధనలాభాలనేవి మీకు కలుగుతాయి. ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు. అలాగే ఈ రాశివారు లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి మరీ నడిపిస్తారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. అలాగే శివానుగ్రహం అనేది కూడా ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా కూడా మర్చిపోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఈ 3 రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. అంతే అపారమైనటువంటి ధనప్రాప్తి కూడా మీపై కలుగుతుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి తులసి పూజ చేయడం వలన ధనవర్షం కురుస్తుంది. కాబట్టి వీలైతే ఈ 3 రోజుల్లో మీరు తులసి చెట్టు దగ్గర చక్కగా దీపం వెలిగించండి. పేదవారికి ఆహారం దానంగా చేయండి. దానివల్ల కూడా మరింత పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి దోషాలు అలాగే ఏవైనా ఏ విధమైనటువంటి నెగటివిటీ ఉన్నా అవి తొలగిపోతాయి. అలాగే డబ్బు కూడా పెరుగుతుంది. మీకొచ్చే అడ్డంకులు కూడా దూరం అవుతాయి. పనుల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఏదైనా కొంతమంది చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారు. ఎందుకంటే మనకు ఈ 3 రోజులు ఒకరోజు బాగా అంటే కలిసి రాబోతుంది. మనం చక్కగా వినియోగించుకునేటటువంటి రోజులు అని చెప్పి తెలిసినా కూడా కొంతమంది
కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల మనం చేసినటువంటి తప్పుకు మనమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి అన్నీ తెలిసినప్పటికీ నెగ్లిజెన్సీ అనే ఒక దాని వలన మనం వాటిని చేయకుండా ఫలితాలని కోల్పోతూ ఉంటాం. కాబట్టి మనకిది పెద్ద పనేం కాదు. ఇంట్లో చక్కగా పూజ చేసుకోవడం, దైవానికి దగ్గరగా ఉండేటటువంటి పనులు చేసుకోవడం అనేది చాలా సులభంగా చేసుకునేటటువంటి పరిహారాలు. లేదంటే ఎవరికో ఏదో చేసేయాలి, లేదంటే వ్రతాలు, లేదంటే ఇంకేదైనా ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద పనులు కాదు కాబట్టి చక్కగా ఈ చిన్నపాటి పనుల వల్ల మన జీవితాన్ని ఒకసారి మార్చుకోవాలని ప్రయత్నం చేయండి. మనం చేసినటువంటి పనికి ప్రతి ఒక్కదానికి కూడా ఒక విలువ అనేది, ఒక పుణ్యం అనేది మన అకౌంట్లోకి వేసుకుంటున్నట్లు అవుతుంది. కాబట్టి అదంతా కూడా మనపై ఎప్పుడు వరిస్తుందా అంటే మనం ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు, లేదంటే మనకి లేదని చెప్పి మనం బాధపడద్దు. అబ్బా ఇది ఇలా జరిగి ఉంటే బాగుండు అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అంటే ఏ వైపు నుండి మనకి ఏ హెల్ప్ వచ్చే సోర్స్ లేకుండా ఉన్నప్పుడు మనం ఇలా బాధపడుతూ ఉంటున్నప్పుడు ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు తప్పకుండా కలుగుతుంది. మనం చేసుకున్నటువంటి ఆ పాప పుణ్యాల యొక్క ఫలితం అనేది ఆ టైంలో మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక మీరు శుక్రవారం రోజున ఎవ్వరికీ కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి. దానివల్ల లక్ష్మీదేవి తప్పకుండా కోపం పడతారు. వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సంపాదన కూడా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వేరే రోజుల్లో ఇవ్వచ్చు. దాని వలన ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపుగా శుక్రవారం ఉదయాన్నే లక్ష్మీదేవి ఇంటి నుండి ఖర్చు పెట్టడం అనేది చేయకపోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశివారు ఈ 3 రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో మీరు వెళ్ళకండి. దాని వలన కూడా మీకు ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పి మరియు ఎం అనే అక్షరాలతో పేర్లున్నటువంటి వారితో కొంచెం ఈ 3 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల కూడా మీకు ఏదైనా కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ 2 అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దాని వలన మీకు మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు వేసుకోకపోవడం చాలా మంచిది. ఒకవేళ గనక మీరు వేసుకోవాలనుకుంటే వేరే ఇతర రోజుల్లో చక్కగా వేసుకోవచ్చు. అలాగే దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా లేవు. ఆకుపచ్చ, ఎరుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్టమైనటువంటి రంగులు. అలాగే 1, 3, 5 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా మీ జీవితం అనేది చక్కగా మార్చుకోవడానికి మీ చేతిలో ఉన్నటువంటి చిన్నపాటి పరిహారాలు, చిన్నపాటి పూజలు చేసుకోవడం వలన మీ జీవితం మరింత ఆనందభరితం చేసుకున్న వారవుతారు. అయితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ 3 రోజుల్లో మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీని ద్వారా మీ బంధాన్ని కొంచెం దూరం చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ విషయంలో శాంతంగా ఉండి జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమతో మాట్లాడండి. దాని వలన మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా బలపడుతుంది. బంధం అనేది మరింత చక్కగా, పరిపూర్ణంగా, ఆనందంగా ఉంటుంది. అలాగే పిఆర్ అనే అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా రాకుండా చేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే సాక్షాత్ శనిదేవుని యొక్క వాహనం అయినటువంటి కాకికి ఆహారంగా ఏదైనా పెట్టండి. దీని వలన మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో మరింత సుఖశాంతులు పెరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు.
కాబట్టి రాబోతున్నటువంటి 3 రోజుల్లో వచ్చే అవకాశాలను అస్సలు మిస్ చేసుకోకండి. కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే చక్కగా మొదలుపెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.